హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై అండ్ అలాగే రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్ వేలో. ముందుగా చికెన్ ఫ్రై చూద్దామండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. దానికోసం ఒక బౌల్ తీసుకుని ఒక 400 గ్రామ్స్ చికెన్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా అండ్ అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్ల పెరుగు యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకుని మ్యారినేట్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేయడం వల్ల ముక్క చాలా బాగుంటుందండి, ఈజీగా కుక్ అవుతుంది అండ్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పాటు మీకు ఎంతసేపు వీలైతే అంత టైం మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఈ ప్రాసెస్లో కనుక చేస్తే చాలా ఈజీగా అయిపోతుందండి ఫ్రై అనేది, చికెన్ ఫ్రై. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఆయిల్ యాడ్ చేసుకుని మసాలా స్పైసెస్ మీ దగ్గర ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో అవి యాడ్ చేసుకోండి. నేనైతే ఈ 4 వెరైటీస్ యూజ్ చేస్తున్నాను. అవి ఫ్రై అయ్యాక ఆనియన్ అండ్ మిర్చి కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. ఇందాక మనం చికెన్కి సరిపడా యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఈ ఆనియన్స్కి సరిపడా యాడ్ చేసుకోండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే ఈ ఆనియన్స్కి సరిపడే కొంచెం ఉప్పు అండ్ అలాగే కొద్దిగా కారం యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. 1 నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆనియన్ పర్ఫెక్ట్గా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులోకి చాలా కొంచెం వాటర్ యాడ్ చేయండి. వాటర్ అసలు యాడ్ చేయకపోయినా పర్వాలేదు, కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఆ 10 మినిట్స్లోనే మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి. ఒకేసారి కనుక మూత పెట్టేసి కుక్ చేశారంటే కనుక రబ్బర్ ముక్కలాగా అయిపోతుందండి చికెన్ ముక్క. సో ఇలా మధ్యలో తీసి ఒక 2-3 సార్లన్నా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అవుతూ ఉంటుంది. వాటర్ కూడా వస్తాయి చికెన్ నుంచి, సో ఆటోమేటిక్గా కుక్ అవుతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి చికెన్. చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంది. ఇప్పుడు వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకి ఫ్రై అనేది బాగా ఫ్రై అవుతుందండి, చికెన్ ముక్క కూడా బాగుంటుంది. సో ఇలా ఫ్రై అవుతూ ఉండగానే ఇందులోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు కూడా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. కొంచెం ఎక్కువే ఉంటే బాగుంటుందండి కరివేపాకు ఫ్రైలో, సో కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను. సో ఇలా ఫ్రై చేసుకుంటూ మ్యాక్సిమం ఇంకొక 5 to 10 మినిట్స్ అన్నా ఫ్రై చేసుకుంటామండి. ఇలా కలర్ చేంజ్ అవ్వాలి, అప్పుడు బాగుంటుందన్నమాట టేస్ట్ ఫ్రైకి. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పుల్ని వేయించి యాడ్ చేసుకోండి. ఇది వచ్చి ఆప్షనల్ అండి, మీ దగ్గర రెడీగా ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో టేస్ట్ కూడా బాగుంటుంది, ఇలా మ్యారినేట్ చేసి యాడ్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల. సో అంతేనండి, మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ టొమాటో రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది. కొత్తగా ఎవరైనా చేస్తున్నా కూడా మీకు పర్ఫెక్ట్గా టేస్ట్ వస్తుంది, నేను చెప్పే టిప్స్ కనుక ఫాలో అయ్యారు అంటే కనుక. రసం పౌడర్ అది కూడా నేనేం యూజ్ చేయలేదండి, ఏం యూజ్ చేశానో చెప్తాను ఈ వీడియోలో. రసం పౌడర్ కోసం 1 స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ అలాగే ధనియాల పొడి అండ్ అలాగే ఇది వచ్చి కందిపప్పుని పౌడర్ చేసి పెట్టుకున్నానండి. సో ఆ పౌడర్ అనమాట. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము. ఈ 3 కాంబినేషనే రసం పౌడర్ కూడా, సో అందుకే ఆ 3 యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులోకి టమాటోస్ యాడ్ చేసుకోండి. అలాగే ఆనియన్స్ని కూడా ఇలా పొడుగ్గా కట్ చేసి యాడ్ చేయండి. అండ్ అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు అండ్ అలాగే కొంచెం చింతపండు యాడ్ చేయండి. అలాగే కొంచెం పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక చూపించిన పౌడర్స్ అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకోండి.
యాడ్ చేసుకుని ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేయండి. యాడ్ చేసి మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ రిలీజ్ అయ్యాక ఓపెన్ చేసి చూద్దాము. ఇది ఇలా మూత తీసేసి కొంచెంసేపు ఆరనివ్వండి. అది ఆరాక గ్రైండ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు గ్రైండ్ చేయడం వద్దు అనుకుంటే కనుక చేత్తో అయినా కూడా తీసుకోవచ్చు. చేత్తో బాగా మెదిపేసి మనం ఒక స్ట్రైనర్లోకి యాడ్ చేసుకున్నామంటే రసం అంతా కూడా కిందకి దిగుతుంది. కానీ ఇలా మిక్సీ చేసుకోవడం వల్ల ఏది వేస్ట్ అవ్వకుండా ఉంటుందని చెప్పి ఇలా మిక్సీ చేస్తున్నానండి. సో ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర అలాగే కరివేపాకు యాడ్ చేసుకోండి. అవన్నీ కూడా ఫ్రై అయ్యాక ఆనియన్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇందాక ఒక హాఫ్ ఆనియన్ యాడ్ చేశాను. ఇప్పుడు ఒక హాఫ్ ఆనియన్ యాడ్ చేశానండి. ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా అది పచ్చివాసన పోయాక మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాం కదా టమాటో పేస్ట్, అందులో వాటర్ యాడ్ చేసుకుని సో ఆ వాటర్ని అయితే తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసేసుకోండి. అండ్ అలాగే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి. మీరు ఎన్నైతే రసం పెట్టాలనుకుంటున్నారో అన్ని వాటర్ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి బెల్లం కానీ పంచదార కానీ యాడ్ చేసుకోవాలి. పంచదార యాడ్ చేసేటట్టయితే కనుక ఒక 2 స్పూన్లు యాడ్ చేయండి. నేను బెల్లం యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒక 10 to 15 మినిట్స్ పాటు ఇలా బాయిల్ చేసుకోవాలండి. బాగా ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటాయి రసము. సో ఒక పావు గంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. సో రసం రెడీ అయిపోయినట్టేనండి. ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఫైనల్గా కొత్తిమీరతో కనుక గార్నిష్ చేసామంటే రసం రెడీ అయిపోతాయి. ఇది చికెన్ కర్రీకి కానీ ఫ్రైకి కానీ ఎందులోకైనా కూడా బాగుంటాయండి టేస్ట్. ఒకసారి అయితే ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.